ఒకసారి ఒక సాధువు కాషాయ దుస్తులు ధరించి నుదిటిపై విభూది రేఖలతో బాబూజీ వద్దకు వచ్చి ఈ ఆరాధనా విధానం తెలుసుకోవాలనే తన కోరికను వ్యక్తపరిచాడు. బాబూజీ ఇంట్లో ఉన్న ఒక ప్రిసిప్టరు ఆ సాధువుకు పద్ధతిని వివరించి సాధన ప్రారంభించడానికి ముందుగా ఒక్కో అర్ధగంట సేపు 3 సిట్టింగులు ఇవ్వబడతాయని చెప్పాడు. సాధువు ఆశ్చర్యంతో, ఇంత కొద్ది ఆరాధనేనా, ఇంత కొద్దిపాటి ఆరాధనతో ఏమి జరుగుతుంది అన్నాడు. అది విన్న బాబూజీ అతన్ని పిలిచి, మా ప్రశిక్షకుడు మీకు మొత్తం వివరించలేదు. ఈ పూజ కేవలం చలికాలం 3 నెలలు ఉదయం 2 గంటల నుండి 4 గంటల వరకు మిద్దెపై కూర్చోవడంతో మొదలవుతుంది. మీరు ఆ మాత్రం చేసిన తరువాత తిరిగి రండి, ఆ తర్వాత మిగిలిన అంశాలను వివరిస్తాను అన్నారు. అది విన్న సాధువు, ఇప్పుడు ఇది పూజలాగా ఉంది అన్నాడు. అతడు వెళ్ళిపోయిన తరువాత నేను బాబూజీతో, మీరు అతనికి ఏం చెప్పారు అని అడిగాను. గాడిదకు పూర్తి బరువు వేస్తేనే గాని తిన్నగా నిలబడలేదు, లేదంటే కాళ్ళు కదిలిస్తూనే ఉంటుంది. అందుకని అతనికి ఈ విధంగా చెప్పడం అవసరం అన్నారు బాబూజీ. ఒకసారి బాబూజీ ఇంట్లో ఒక కార్యక్రమం జరుగుతుంది. కొంత పని అసంపూర్తిగా ఉందనే విషయాన్ని నేను బాబూజీకి ఫిర్యాదు చేశాను. మొదట వారు నా మాట ఏమాత్రం పట్టించుకోలేదు. నేను మళ్ళీ చెప్పేసరికి వారు అసంతృప్తితో, ఈ పనేమైనా నీకు అప్పగించబడిందా అని అడిగారు. నేను లేదు అన్నాను. మరి నువ్వెందుకు కంగారు పడతావు అన్నారు. వారి భావం చాలా స్పష్టంగా ఉంది. ఎప్పుడూ నీ పని నువ్వు చూసుకో, ఇతరుల పనిలో తప్పులు వెతికే అలవాటు చేసుకోవద్దు. There are many processes prevalent in India and they may be correct. But what is correctness? The process which may put you in the undisturbed state. Vibration should become all divine. How does it happen? When heaviness is gone, then only the thing behind the scene opens to the mind. If any of the methods brings about desired result, it is genuine, right and natural. Out of so many methods, you have to seek one for yourself, which may bring out this state. If you are really trying for that and have got a real master, then things become very easy and good deal of time and effort is saved. People can ask how to get such a master. As an answer to it, I can safely say, how can one get such a disciple who may follow what is said above? I must say, for entering into the vast ocean, swimmers and swimming both are needed. So swimming is the part of the swimmer, and to teach swimming is the part of the master. We can get such a master as can lead us to the extent of his approach if we follow him earnestly. But really speaking, such a master is required as may be able to ferment us by his divine power.